లక్ష్మి ఫ్రమ్ న్యూస్ స్టూడియో. ఈరోజు అయితే అంటే జనసేన పార్టీలో వీర మహిళా విభాగం ఉంది కదండి. జొన్నాడ నుంచి ప్రమీల గారు నెల్లిమల్ల నియోజకవర్గంలో చాలా యాక్టివ్ పర్సన్. మీరు ఈ క్యాంపెయినింగ్కి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా 1 గంట అయిందండి, ఇంకా క్యాంపెయినింగ్ అయితే ఆపలేదు. ఇప్పటి వరకు కష్టపడుతున్నారు. అసలు ఎలా రెస్పాన్స్ అనేది ఎలా ఉంది ప్రజల నుంచి? ప్రజల్లో ఉన్నది రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి. ఎందుకంటే ప్రతి మహిళ కూడా మేడం గారు ఒకసారి మహిళ అని చెప్పేసి అందరూ ఆదరించడం జరుగుతుంది. ఈసారి మాత్రం ఈ బడుకుంట అప్పలనాయుడు ప్రభుత్వం చూసి ఆవిడ మాత్రం ఖచ్చితంగా అంటే ప్రతి మహిళ కూడా ఈసారి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించుదాము, అలానే జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వానికి మాత్రమే ఓటేద్దామని చెప్పేసి గాజు గ్లాస్కి ఓటేద్దామని చెప్పి ఆవిడ యొక్క ఆలోచనలు కూడా చాలా బాగున్నాయి, చాలా గొప్పగా ఉంటాయి. కాబట్టి మేడం గారిని ఖచ్చితంగా ఈరోజు మాత్రం జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వానికే గాజు గ్లాస్కి ఆదరిస్తారని ప్రజలు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారని. అసలు మేడంకి ఓటు ఎందుకు వేయాలి జనాలు, ఆ విషయం చెప్పండి. వాళ్ళు ఎందుకు వేయాలి అంటే అన్న హామీలన్నీ రాజకీయ నాయకులు నెరవేర్చరు కదా, అవి ఎందుకు వేయాలి, ఆ రీజన్ చెప్పండి. ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే మేడం, ఆవిడ దాచుకోవాలి దోచుకోవాలి ఏదో తినాలి అన్న ఆలోచన అయితే ఆవిడకి లేదు. ఫస్ట్ ఆవిడ ఆలోచన అంతా ఆల్రెడీ చదువుకున్న వ్యక్తి, అలానే ప్రజలకు సేవ చేయాలని అనుభవంతో ఆవిడ వస్తున్నారు. ప్రజలు సేవ చేయాలని ఆవిడకి మాత్రం బోల్డ్ డబ్బు అనేది ఉన్నది. కానీ ఇప్పటి వరకు కూడా ఆవిడ చాలామంది ఉద్యోగ అవకాశాలు అవి ఇవి ఇచ్చారు. అలాంటి అన్ని డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తుని అన్నీ ఉన్నాయి. పిల్లలకి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కూడా ఇస్తున్నారు. అలాంటి ఆవిడకి ఒక అవకాశం ఖచ్చితంగా ఇవ్వాలి. రాజకీయంలో అనేది ఆవిడ దాచుకోవడానికి తినడానికి ఏదో దాచుకోవాల్సిన అవసరం అయితే ఆవిడకి లేదు. కనుక ఖచ్చితంగా ఆవిడకి మాత్రం ప్రజలందరూ అవన్నీ అవగాహనతో చూసి ఈరోజు ఓటేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు నేనైతే ఒకటి అడుగుతున్నానండి, మీకే న్యాయం చేయలేదు అంటున్నాను. మీరు పార్టీలో స్టార్టింగ్ నుంచి ఉన్నారు. మీరు డెంకాడ మండలం, మీకే మండల పార్టీ ప్రెసిడెంట్ ఇప్పించలేదు. అటువంటి మేడంతోనే ఇంకా మీరు ఎందుకు కొనసాగుతున్నారు అంటే మీరు ఆ రోజు అడగలేదా, నేను మొదటి నుంచి పనిచేస్తున్నాను, నాకు ఒక గుర్తింపు అనేది ఉండాలి, మండల పార్టీ ప్రెసిడెంట్ నాకు ఇప్పించాలని మీరు అడగలేదా? ఖచ్చితంగా మేడం, దీనికి ఆన్సర్ చెప్తాను. ఈ మేడం గారు అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి. ఇలాంటి ఆవిడ మండలాధ్యక్షుడు పదవి అంటే మండలాధ్యక్షుడు పదవి ఫస్ట్ నుండి కూడా కష్టపడే వాళ్ళు ఉన్నారు. నేను కష్టపడుతున్నాను, వాళ్ళు కష్టపడతారు. పార్టీలో పని చేసే ప్రతి ఒక్కరికి కూడా ఏ పదవి ఇవ్వాలనేది ఆవిడికి తెలుసు. ఎవరు అడగాల్సిన అవసరమే లేదు. ఆవిడని మేము నమ్మి పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఆవిడ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నమ్మి ఈ పార్టీలోకి రావడం జరిగింది. ఆవిడ ఇంకొక విషయం కూడా మీరు అడిగారు, పార్టీ వచ్చేసరికి ఎవరిని విమర్శించట్లేదు. ఆవిడ అందరినీ కూడా చాలా బాగా చూస్తున్నారు, అందరినీ సమానంగా చూస్తున్నారు. టీడీపీ జనసేన బీజేపీ అలానే మా వీర మహిళలను కూడా చాలా సమానంగా చూస్తున్నారు. ఆవిడనైతే ఉద్దేశించి ఏ ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఒకటి మేడం, అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ అని కాదు, మొదటి నుంచి మీరున్నా కానీ వేరే వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు వేరే పార్టీకి వెళ్ళిపోవడం, వాళ్ళు ఏమంటున్నారంటే మిమ్మల్ని మీరు పెయిడ్ ఆర్టిస్టులు అందువల్ల అని చెప్పేసి, అంటే మనీ మీకు ఇస్తున్నారు కాబట్టి మీరు పనిచేస్తున్నారు, మరి జనాల్ని ఎలా నమ్మిస్తారు అని అనేది, మీకు పదవులు ఇవ్వకపోయినా కానీ మీరు అందుకే కొనసాగుతూ ఉంటారు అని అంటారు. ఓకే మేడం, నిజంగా పెయిడ్ ఆర్టిస్టులు అయితే ఈరోజు మేడం దగ్గర 10 లక్షలు 20 లక్షలు కోటి రూపాయలు మేము అడగలేదు. మీరు అడిగే ఆవిడ పతివాడి కృష్ణవేణి గారు. ఆవిడ ఖచ్చితంగా ఒక పక్క పార్టీకి వెళ్ళిందంటే బయట కూడా టాక్ ఉంది, 50 లక్షలు తీసుకున్నారు, కారు తీసుకున్నారని. డబ్బు ఆసున్న వాళ్ళు అలా తిరుగుతారు. మేడంని అడిగారు, మేడం ఇవ్వలేదు, అందుకనే చెప్పేసి ఆవిడ వెళ్ళిపోయారు. ఆ మేడం ఎందుకు వెళ్ళిపోయారు అనేది అందరికీ తెలిసిందే. మాకు తెలుసు, టీడీపీ వాళ్ళకి తెలుసు, బీజేపీ వాళ్ళకి తెలుసు, ముఖ్యంగా వైసీపీ వాళ్ళకి కూడా తెలుసు ఆవిడని ఎందుకు తీసుకున్నారు అనేది. ఆవిడ ఎందుకు వెళ్ళింది ఆవిడకి కూడా తెలుసు. ఇలాంటి ఆవిడ కోసం మేము సంజేషన్లు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అలాంటి వాళ్ళు మా పార్టీలో ఒక చీడ పురుగు లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల మా జన సైనికులు టీడీపీ వాళ్ళు బీజేపీ కూడా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే, అంటే ఇప్పుడు మీరు క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా కానీ ప్రాబ్లమ్స్ అనేవి, సమస్యలు అనేవి చెప్తూ ఉంటారు. ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయి మీ నియోజకవర్గంలో? మా నియోజకవర్గంలో అయితే ఈ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ప్రతిదీ సమస్యనే. ఏ సమస్య అంటే ఇల్లు సమస్య ఉంది. ప్రతి ఇంటింటి కొలీలు ఇవ్వకపోవడము, రోడ్లు లేకపోవడం, డ్రైనేజ్ ప్రాబ్లము, అలానే ప్రతి ఇంటికి కూడా మగవాళ్ళు తాగి ఇంట్లో ఈదిలో కూర్చోవడం కూడా అది ఒక సమస్యనే. ఆడవాళ్ళు చాలామంది ఎప్పటి నుండో కష్టపడి కూలీ నాలి చేసిన పని డబ్బులు తెచ్చి ఆ డబ్బులు ఇంట్లో బయట తాగేస్తున్నారు తప్ప, తాగేసి ఇంట్లో ఎక్కిపోయి ఈదులో పెడుతున్నారు ఆడవాళ్ళని తప్ప ఏ ఒక్కరు కూడా
కరెక్ట్గా ఇచ్చేయట్లేదు. సో బడుకుండ అప్పలనాయుడు ఎమ్మెల్యేగా వచ్చిన కాడి నుంచి ప్రతిదీ కూడా నియోజకవర్గంలో మా గ్రామంలో ప్రతి దగ్గర కూడా చాలా పెద్ద సమస్య అయితే ఉన్నది. ఆయన వచ్చి మీరు సింగిల్గా వెళ్ళుంటే జనసేన వారికి ఒకలాగా ఉండేది. ఇప్పుడు టీడీపీ వాళ్ళు వీళ్ళు కలిసిన తర్వాత అంటే అంటే పైన వాళ్ళు కలిసిన ఏదో పెద్దవాళ్ళు మాట్లాడుకున్న కింద స్థాయికి ఆర్డర్ అసలు ఎలా ఉంది అంటే ఆమోదించారా? యాక్సెప్టింగ్స్ అనేది ఎలా ఉంది అసలు? ఖచ్చితంగా చెప్తానమ్మా. ఇది ఇప్పుడు పైన ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే కలిసి ఉన్నారో ఇలా కుటుంబంగా ఇలా ఇక్కడ కూడా టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం కూడా ఒక కుటుంబంగానే పనిచేస్తున్నారు. అలానే ఒక కుటుంబంగానే ఒక ఇంట్లో ఆదరించి ఒక మనుషుల్లాగే కూడా వాళ్ళందరూ కలిసి పనిచేయడానికి సిద్ధమవుతున్నారు. ఏ ఒక్కరు కూడా మనసుల్లో ఏవి చిన్న చిన్న ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయాయి, ఏవి కూడా లేవు. చిన్నవంటే అదే మన బంగారాజు గారు సీట్ ఇవ్వకపోవడం వల్ల. కానీ ఇప్పుడు అతనే మనకు సపోర్ట్ చేసి మాదివమ్మని గెలిపించండి అని ప్రచారంలో మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఆయనే ప్రచారంలో కూడా ఖచ్చితంగా మాదివమ్మకి ఓటేయండి, గాజు గ్లాస్కి ఓటేయండి, అత్యధిక మెజార్టీతో గెలిపించండి అని ఆయనే చెప్తున్నారు. సో కాబట్టి మా టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వంలో అయితే ఇది కూడా లేదు, ఎవరి మనసులో కూడా ఏమీ లేదు. అందరూ ఒక కుటుంబంగా కలిసి ముందు పనిచేస్తున్నాం. అంటే ఇప్పుడు మేనిఫెస్టో చూసుకుంటే ఉచిత బస్సులు మహిళలకి అంటే సూపర్ 6 మీరు ఇచ్చే పాంప్లెట్లలో, అలాగే 1800 ప్రతి మహిళకు కూడా. అసలు మన రాష్ట్రమే చాలా అప్పుల్లో ఉంది. ఈ పథకాలు అంటే ఫెన్షన్ అయినా సరే 4000 వీటిని చూస్తే నీకేమనిపిస్తుంది? అంటే మన భవిష్యత్తు అనేది ఏ విధంగా ఉండబోతుందని అనిపిస్తుంది మీకు? రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందంటే అది మన జగన్మోహన్ రెడ్డి వల్ల. ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా చదువుకునే వ్యక్తులు, కంపెనీలు ఉన్నాయి, అలానే మంచిగా కష్టపడే మనస్తత్వం ఉంది. వీళ్ళ వల్ల మాత్రం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా మోడీ గారికైనా కష్టపడే తత్వం ఉంది. ఖచ్చితంగా వాళ్ళైతే మాత్రం అన్యాయం సొమ్ము అయితే చేయరు, అలాగే రాష్ట్రాన్ని కూడా నాశనం అయితే చేయరు. ప్రజలే ముందు వాళ్ళకి ఒక అవకాశం ఇస్తాను అంటున్నారంటే వాళ్ళ మీద నమ్మకం పెట్టి ఈరోజు అవకాశం ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా ఎక్కువ మెజారిటీతో మేము గెలవబోతున్నాం. వాళ్ళ నాన్ లోకల్ మేడం గారు మేము లోకల్ ఎప్పుడు అందుబాటులో ఉండే పదం అయితే ఎప్పుడు వస్తుంది. దానికి మీరేం సమాధానం చెప్తారు? లోకల్ కానీ లోకం మాధవి అనేసి ఒక పేరు పెట్టారు మేడం. ఆవిడ పక్కా లోకల్. తెలియని వ్యక్తులు గుంట బచ్చగాళ్ళు అంటారు కదా, అలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఇలాంటి వ్యక్తుల్ని మనం అనవసరంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం చెప్పాలంటే ప్రదీప్ గారు కూడా చాలా ఏకవచనంతో మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆయన గురించి చెప్పాలంటే ఈవిడ గురించి ఏం తెలుసు? ఈవిడతో ట్రావెల్ చేస్తే కానీ ఈవిడ గురించి కానీ ఈవిడ వ్యక్తిగతం గురించి కానీ ఏమీ తెలియదు. కానీ ఇలాంటి పనికిమాల వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారంటే ప్రదీప్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకంటే వాళ్ళన్నది అసలు ఏ పరంగా కూడా మేడం గురించి తెలియదు. మేడం గురించి మాట్లాడడానికి వాళ్ళ అర్హతలైన వాళ్ళు కూడా కాదు మేడం. ఓకే, అయితే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటివి కానీ అవన్నీ చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు వరకు నియోజకవర్గాల్లో దగ్గరగా గడప గడప ప్రోగ్రాం కానీ ఏదైనా తిరిగారనమాట. మరి వాళ్ళకి మెజారిటీ వచ్చిద్దానని అయితే పాజిటివ్ వేవ్స్ మీకేమైనా ఎక్కడైనా కనిపించాయా లేదా? పల్లెటూరులో జనాలు సంగతి వాళ్ళు 1,00,000 ఖర్చు అయినా పర్లేదు, రచ్చన తిరుగుతున్నారు. కానీ మేము ఖచ్చితంగా చెప్పగలము, ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కూడా మా మేడం డోర్ టు డోర్ క్యాంపెయిన్ తిరగడం జరుగుతుంది. ఏసీలో కూర్చోవలసిన ఆవిడ ఈరోజు ఎండలో మండిపై తిరుగుతుందంటే ప్రజలు మంచి కోసం తిరుగుతున్నారు. ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ప్రజలకు అన్యాయం జరగకూడదు, ప్రజలకు మంచి జరగాలి, ప్రజలకు నేనున్నాను అని వాళ్ళ అందరినీ వదులుకొని ఈరోజు కుటుంబం అందరినీ వదులుకొని మన కోసం మన మంచి కోసం కూడా ఈరోజు వ్యక్తిగతంగా రావడం జరుగుతుంది. మాధవి మేడం వైపే ఈరోజు ఖచ్చితంగా 1,00,000 కాదు కనుక వాళ్ళు దేనికి కూడా పనికిరారు. ఓట్లు కూడా చాలా మాకు మాత్రం 30, 40